హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి నెల రోజుల ఆఫీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీలో రెడ్ హిబాసక్స్ ఇన్ఫో సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం 150 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెలకి జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకైతే 5 రోజులు మాత్రమే పని అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మనకి అప్లికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ యొక్క కంపెనీలో చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ప్రాసెస్ అనమాట. సో ఇంటర్నేషనల్ ప్రాసెస్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి రెడ్ హిబాసక్స్ ఇన్ఫో సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. 0 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ యొక్క జాబ్కి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటిది లేదన్నమాట. ఈ యొక్క జాబ్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. అలాగే మనకి శాలరీ వచ్చేసరికి ఇక్కడ చూడండి 3,75,000 నుంచి 4,50,000 వరకు కూడా పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకైతే క్యాలిక్యులేట్ చేసి 35,000 అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనేసి మీకైతే చెప్పడం జరిగింది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూర్తిగా రిమోట్ అనమాట ఇది. సో ఇంటి దగ్గర నుండే మీరు డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మనకి హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ముంబై. సో ముంబైలో ఉంటుందన్నమాట. ఆల్ ఏరియాస్లో కూడా ఈ యొక్క ఆఫీస్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పోస్ట్ అయ్యి 1 day ago అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక రోజు క్రితమే మనకి ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఒక రోజు కిందట. ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు. అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు అప్లై చేసిన వారు అయితే 267 మంది ఇప్పటి వరకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎండ్ వరకు చూడండి వీడియోని. సో ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై. రెండింటిలో ఏది క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి 1 month ట్రైనింగ్ విల్ బి ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ. సో మీకైతే ఆఫీస్లో 1 month అయితే ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చాక మీకు జాబ్ రోల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే లేటర్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో దాని తర్వాత మీకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ ఈ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకైతే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో మీ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారనమాట. సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలండి. సో ప్రతి జాబ్ కోసం కూడా చెప్పినప్పుడు మీకు మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి నేనైతే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అదొక్కటి గుర్తుంచుకోండి. సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క జాబ్కి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో మీరు డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ స్ట్రీమ్ అనమాట. BA కావచ్చు, బీకామ్ కావచ్చు, అండ్ BBA కావచ్చు, నెక్స్ట్ BSc కావచ్చు. ఇటువంటి కోర్సెస్ ఏవైతే చేసి ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో మస్ట్ హ్యావ్ మార్క్ షీట్ అండ్
కన్వెన్షన్ సర్టిఫికేట్. సో మీకైతే ఖచ్చితంగా మార్క్ షీట్ అనేది ఉండాలి డిగ్రీది, అలాగే కన్వెన్షన్ సర్టిఫికేట్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. శాలరీ అప్ టు 30K నుంచి 30K వస్తుందండి హ్యాండ్కి, లేదా 34K అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట మనకి. ఓకేనా, సో శాలరీ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 30K నుంచి 34K వరకు కూడా మీకు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఒక క్యాండిడేట్కి ఏమేమి సెలెక్ట్ చేస్తారంటే, మీలో ఎవరైనా కూడా ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వచ్చేసి 6 months ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో మస్ట్ హ్యావ్ ఆఫర్ లెటర్, శాలరీ స్టేట్మెంట్. సో మీకైతే 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అటువంటి వారికి వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ చూపెట్టాలి, అలాగే శాలరీ స్టేట్మెంట్ కూడా మీరు చూపెట్టవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనేది మీకు చాలా అవసరం అనమాట. అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో మీకు అనుభవం అనేది ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకైతే 5 days వర్కింగ్ అనేది ఉంటుందన్నమాట, 5 రోజులు, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు 5 days వర్కింగ్ చేస్తారు కదా, ఆ 5 రోజులు కూడా మీకు ABC షిఫ్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ షిఫ్ట్కి ఎంచుకుంటే ఆ షిఫ్ట్కి వెళ్ళొచ్చు అనమాట ఈ యొక్క జాబ్లో, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్గా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు రోల్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్లో మీకు మొత్తం జాబ్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్గా మనం చేయాల్సి ఉంటుంది. BPO కాల్ సెంటర్ అనమాట. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి, డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ రోల్ కేటగిరీ వచ్చేసరికి మనకైతే కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అదర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసరికి కీ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. మనం స్కిల్స్తో కూడా చూడొచ్చు. ఇక్కడ స్కిల్స్ హైలైటెడ్ విత్ ఆర్ ప్రిఫర్డ్ కీ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ BPOగా చేసిన వాళ్ళు, ఇంటర్నేషనల్ కాలింగ్, అలాగే BPO, ఇన్బౌండ్ ప్రాసెస్, ఇన్బౌండ్ కస్టమర్ సర్వీస్, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, రిమోట్, అలాగే BPO నాన్ వాయిస్ కాల్ సెంటర్, అలాగే ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్, అలాగే BPO వాయిస్ కస్టమర్ కేరు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇవన్నీ కూడా కీ స్కిల్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన రిజిస్టర్ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ నౌకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ అనమాట. ప్రెషర్ అయితే ప్రెషర్ అని పైన క్లిక్ చేసి విశాఖపట్నం లేదా హైదరాబాద్ లేకపోతే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై ఇక్కడ లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు హైదరాబాద్ అనేది ఎంచుకోండి. సో అంటే మీ యొక్క లొకేషన్ అనమాట, ఏదైతే అది ఎంచుకోండి. సెండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ SMS దానిపైన క్లిక్ చేసి కిందన ఇచ్చిన రిజిస్టర్ నౌ దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చూడాలి. ఓకేనా, సో ఇదే అనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.